ఈజీ మనీకి బాగా ఎడిట్ అయిపోయారు కుర్రకారు. దానివల్ల ఏంటంటే డబ్బుల గురించి ఏం చేయడానికనే వెనకట్లేదు. దాని గురించి ప్రభుత్వం మంచిగానే చేస్తుంది నన్ను అడిగితే. దీనికి చంద్రబాబు నాయుడు గారు కూడా యాప్ని అరికట్టేందుకు ప్రత్యేక చట్టం కూడా తీసుకొస్తున్నారు కూడా చెప్పడం జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది? మంచిదే కదన్నా, దానివల్ల మంచిదే కదా. ఇప్పుడు జనాలకు ఉపయోగపడే పనులు చేయాలి అని కానీ ప్రభుత్వం అంటే ఏంటి, మనకి జనాలకు ఉపయోగపడేది చేయాలి, అంతే కదా. వాళ్ళు మనకి ఏదో చేస్తారనే కదా మనం ఎన్నుకుంది. ఏం చేయకుండా ఉంటే అలా కరెక్ట్ కాదు కదా. ఇలా యాప్స్ ప్రమోట్ చేసే వారిపైన కేసులు పెడితే మంచిదే. అది అలాంటి వాళ్ళని అరికడితే మంచిదేనన్న. కుర్రకారు ఎడిక్ట్ అవ్వకుండా ఉంటారు. ఈజీ మనీ అంటే ఎవడైనా కానీ ఇది అవుతున్నారు. ఫోన్లో ఏముంది, ఫోన్లో ఖాళీ కూర్చోవడం, రీఛార్జ్ చేసుకోవడం, ఫోన్లో చేయటం. దాని గురించి అయితే ప్రభుత్వం బాగానే చేస్తుంది. వీరికి శిక్షలు పడటం కరెక్టేనంటారా? కరెక్టేనన్నా. ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళకి ఏదో వచ్చిందని చెప్పి వీళ్ళకి చెప్తున్నారు. వీళ్ళు కూడా ఈ బెట్టింగ్ యాప్లో మనకి డబ్బులు వస్తాయని చెప్పి ఏంటి రూముల్లో కూర్చుని ఖాళీగా పని పాటకి వెళ్లకుండా చేయటం కరెక్ట్ కాదు కదా. ఇలా అరికట్టడం వల్ల ఎంతవరకు తగ్గే అవకాశం ఉందంటారు? తగ్గుద్ది. ఇప్పుడు ఒకటి చేస్తే ఎవడు పట్టించుకోడు. అదే 10 మంది చేశారనుకో ఎవరో ఒకరు పట్టించుకుంటారు. దాని గురించి ప్రభుత్వం బాగానే చేస్తుంది ఆ విషయంలో. ఏ మాసంలో తల్లికి అమౌంట్ తల్లికి వెళ్ళే లోపల వేస్తామని చెప్తున్నారు అని అంటున్నారు. మరి అయితే మంచిదే కదా. ఇప్పుడు ప్రభుత్వం అమ్మని అంటే అవదు, టైం పట్టిద్ది ఎవరికైనా. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తామో దీనికి ఎటువంటి నిబంధనలు లేవని చెప్తున్నారు. అంటున్నారు, వేయాలి కదన్నా. ఇప్పుడు అంటున్నారు, వేస్తే మంచిదే కదా. ఇప్పుడు జనాలు ఇప్పుడు పెడతామంటే ఎవడైనా పెడతామంటే దగ్గరికి వస్తాడు, కొడతామంటే దూరంగా వెళ్ళిపోతారు. ఏముంది అది.